హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ వచ్చేసరికి లాస్ట్ వీక్దనమాట. ఇక్కడ మష్రూమ్ ఫార్మింగ్ చేస్తున్నారు, అందుకే వెల్డింగ్, డ్రిల్లింగ్ ఇలాంటి రకరకాల సౌండ్లు వస్తూ ఉన్నింది. రికార్డ్ చేయడానికి అస్సలు కుదరలేదన్నమాట. యాక్చువల్గా ఈ ఇంట్లో ఉండడానికి కారణమే ఇక్కడ స్పేస్ ఉంది, ఆడుకునేకి బాగుంటుంది అనేసి. బట్ ఇప్పుడే ఇక్కడ ఇంకా స్పేస్ లేదన్నమాట. ఇంకా మేము సండే వచ్చేసి ఆశ్రమాకి వెళ్ళాము, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాకి. అది వచ్చేసి కనక్పుర రోడ్లో ఉండేది. కానీ బై మిస్టేక్ ఇది అన్ప్లానెడ్గా వెళ్ళిందన్నమాట. తుమ్కూరుకి అనేసి తీసుకున్నాను నైస్ రోడ్ టికెట్. సో చాలా ఎక్కువ పట్టిందన్నమాట. 15 రూపీస్లో పోయేది 95 రూపీస్, 75 రూపీస్ అయ్యింది. సో ఇది మర్చిపోవడానికి నాకు చాలా టైమే పట్టింది. అంటే ఎక్కువ ఇచ్చేసాము, అనవసరంగా ఇచ్చేసాము ఇలాగనమాట. ఇలా మీకు ఎప్పుడన్నా అయి ఉంటుందా? అంటే ఇది మర్చిపోయేంత వరకు 1 డే 2 డే మొత్తం మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ నైస్ రోడ్ వ్యూ మొత్తము చాలా బాగుంటుంది. ఫైనల్గా ఆశ్రమకి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్కి మాత్రమే డబ్బులు తీసుకుంటారు, ఇంకా అంతా లోపల చూడడానికి డబ్బులు ఏం ఛార్జ్ చేయరనమాట. ఇంకా క్లాసెస్కి ఏమైనా వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దానికి సపరేట్ డబ్బులు అయితే ఉంటాయి. అండ్ మేమైతే ఇంకా బైక్ పార్క్ చేసేసి లోపలికి వచ్చేసాము. మా వాడైతే చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతాడనమాట. ఇలాంటి చోటుకు వస్తే చాలా రిలాక్స్డ్గా, మనకు కూడా అలానే ఉంటుంది. చూడడానికి చుట్టుపక్కల ఎంత పచ్చగా ఉంది. అండ్ రీసెంట్గానే వర్షం కూడా పడింది, బట్ చాలా వేడిగా ఉంది అన్నమాట. ఒక్క ఆకు కూడా ఇట్లా అట్లా కదులుతలేదు. అండ్ ఇంకొంచెం అంటే ఆపోజిట్లోనే ఒక 50 మీటర్స్ ఉంటుంది అంతే, అక్కడ వచ్చేసి టెంపుల్ ఉన్నింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే బాగా చల్లగానే ఉన్నింది, కిందంతా పచ్చగా, కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా స్టాచ్యూలు, దేవుళ్ళు చాలా అంటే చాలా బాగుంది అనమాట. దగ్గరే ఉంటే చాలా బాగుండేది అనిపించింది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే అన్నమాట. సో సాటర్డే సండే అయితే నేనేం క్లీనింగ్ పని ఇలాంటివి ఏం పెట్టుకోను. మండే అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. రాజ్మా రైస్ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను. రాజ్మా అయితే మంచిగా సోక్ అయింది. ఇంకా ఈ వాటర్ని ఎందుకు కింద పోసేది, చెట్ల కన్నా పోస్తాము అనేసి నేనైతే ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా వంట అంతా చేసేసి లాస్ట్లో పోస్తాము, లేదంటే మా పిల్లోనికి ఇస్తే మా పిల్లోడు పోసేస్తాడనమాట. అండ్ ఇంకోసారి వాష్ చేసేస్తున్నాను. నీట్గా వాష్ చేసేసి ఒక 7 విజిల్స్ అయితే వదులుతాను అనమాట. గింజలు అయితే బాగా సోక్ అయింది కదా, మీడియం ఫ్లేమ్లో 7 విజిల్స్ వదిలితే ఈవెన్గా అన్నీ కుక్ అయి ఉంటాయి. అండ్ ఇంకా ఇలాంటి గింజలు తిన్నా కూడా ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా వరకు ఫీల్ అవుతూ ఉంటాం కదా. బట్ ఈ పప్పుల వల్ల గ్యాస్ట్రిక్ వచ్చేది నిజమే, బట్ మనం టైం కూడా మెయింటైన్ చేయాలన్నమాట. ఈరోజు 9కి తింటే రేపు వితిన్ 9:30 ఈ టైం లోపల తినేయాలి. అది వదిలేసి ఒకరోజు 9కి తినేసి ఇంకో రోజు 10కి తిని ఇంకో రోజు ఇంకో టైంకి తిని ఇలా మిస్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే ఎక్కువే ఉంటాయి. సో మనం ఒక టైం పెట్టుకుని వితిన్ హాఫ్ అన్ అవర్ హెచ్చు తక్కువలో తిన్నామంటే ఏం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. మనకి ఏది తిన్నా కూడా ఏదో ఒకటి నెగిటివ్ థింగ్ ఉండే ఉంటుంది. అందుకే అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నాను, వైట్ రైస్ పెడుతున్నాను, రాజ్మా రైస్ చేసిస్తున్నాను. ఇంకొంచెం వచ్చేసి కర్రీ చేస్తాను అనమాట. లేదంటే మా పిల్లోడు ఇంట్లో ఉంటాడు కదా, తనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు దీన్నే ఎర్రగడ్డలేసి ఫ్రై చేసి ఇచ్చేస్తే పప్పులు తినుకునే బాగుంటుంది. నేను ఇలాంటివి అన్నమాట స్నాక్స్ కింద ఎప్పుడు ఇస్తూ ఉంటాను. ఇలాంటి పప్పులను ఫ్రై చేసి ఇచ్చేది, లేదంటే కాబుల్ గింజలు, శనగలు ఇలాంటివి ఉడికించుంటాం కదా, ఆనియన్ వేసి ఫ్రై చేసి ఇచ్చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీగాను ఉంటుంది. అన్ని గింజలు తినేదానివల్ల న్యూట్రియంట్స్ కూడా బాగా దొరుకుతాయి కదా. సో అలాగనమాట. సో మీరు స్నాక్స్ ఇవ్వాలి అనుకుంటే ఎప్పుడు ఆయిల్ ఫుడ్ కానీ, లేదంటే బయట తెచ్చుకునే కుర్కురే, చిప్స్ ఇలాంటివి కాకుండా ఇలా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. అంటే ఒకరోజు సోక్ చేసి పెట్టేయండి, దాన్ని ఫ్రిడ్జ్లో తీసి పెట్టేసామంటే కావాల్సినంత ఒక చిన్న కప్లో ఒక కప్ తీసుకుంటే ఇంట్లో అందరికీ సరిపోయినంత కూడా చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి మాత్రమే, పిల్లలకు సరిపోయినంత, మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనం కూడా తినేనంత చేసుకుంటే కూడా సరిపోతుంది. నేను అలాగే చేస్తాను అన్నమాట. ఈ శనగలు, కాబుల్ గింజలంతా కూడా ఒక్కోసారికి ఒక్కోటి సోక్ చేస్తాను, ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టేస్తాను, కావాల్సినప్పుడు మళ్ళీ ఉడికించుకుంటాను అనమాట. అండ్ గింజలు అయితే మంచిగా ఉడికినాయి కదా, ఇప్పుడైతే రైస్కి రెడీ చేసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే ఇప్పుడు సాసులు, జీలకర్ర, ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. రైస్ అయితే ఫ్లేవర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు, డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీనే, లైక్ చిత్రాన్నం చేసినంత. ఏంటంటే దీంట్లో గింజలు కొంచెం ఉడికించుకోవాలంతే.
విజిల్ వదిలేస్తే అది కూడా క్విక్ అయిపోతుంది కదా. సో డెఫినెట్గా ఇలాంటివి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫైన్గా ఇలా చాప్ చేసేసి యాడ్ చేస్తున్నాను. ఈ చాపర్ ఉంది కాబట్టి ఇంకా మిక్సీ పట్టేది ఎందుకు అనేసి నేను ఈ చాపర్లోనే వేసి చాప్ చేసేసాను. ఇంకా తగినంత కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించుకునే గింజలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో బాగా నచ్చుతుంది కాబట్టి నేను కొన్ని ఎక్కువగానే వేసుకుంటాను. అండ్ వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకోసారి మంచిగా మిక్స్ చేసుకునేసి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి కొంచెం చల్లగా చేసుకుంటే సరిపోతుంది, లేదంటే ముద్ద కట్టేస్తుంది అన్నమాట. సో నేనైతే ఇలా రైస్ కుక్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేస్తాను, బేషన్లో వేసి, మంచిగా చల్లారిపోతుంది. అండ్ ఇప్పుడు దీని అయితే జాగ్రత్తగా కలిపేసుకుంటే సరిపోతుంది. సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీ కూడా కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ కూడా ఈజీగా చేసేయచ్చు కదా. సో చేసేయండి ఇంట్లో. ఇంకా ఫైనల్గా కొంచెం ఫైన్గా చాప్ చేసుకోండి, కొత్తిమీరని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఈ టేస్ట్ అంతా ఈవెన్గా రావడానికి నచ్చితే మనము నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట. అది కూడా టేస్ట్ని హైలైట్ చేస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా మిగిలిన గింజలను వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా, చేస్తే కర్రీ చేస్తాను, లేదంటే ఫ్రై లాగా చేసి ఇచ్చేస్తాను. సో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే సరిపోయిందనమాట ఈ క్వాంటిటీకి. నిమ్మకాయ అయితే చాలా బాగుంది, చాలా పులుపుగా ఉన్నిందన్నమాట, అందుకే హాఫ్ చెక్క సరిపోయింది. నాటికాయలు అయితే ఎప్పుడు చాలా పుల్లగా ఉంటాయి, చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. కొన్ని అయితే పెద్దగా ఉంటాయి, జ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి, కానీ పులుపు ఉండదు. నేను చాలాసార్లు చూసాను ఇలాగా. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి షింక్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత బట్టలు అయితే మిషన్కి వేసేస్తున్నాను. ఈ బెడ్షీట్లు అయితే వీక్లీ వన్స్ వాష్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈ బెడ్షీట్ వాష్ అయ్యేలోపు కొంచెం కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. యూజువల్గా నేను సాటర్డే సండే ఏం క్లీన్ చేయను. మా ఆయన పిల్లలతో టైం చాలా స్పెండ్ చేయడానికి ఇష్టపడతానన్నమాట. ఇంకా అందుకనేసే మండే ట్యూస్డేలో క్లీనింగ్ పని ఎక్కువ ఉంటుంది నాకు. ఇల్లు క్లీనింగ్ కానీ, కిచెన్ క్లీనింగ్ కానీ అన్నీ నేను మండే పెట్టుకుంటాను, లేదా ట్యూస్డే పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా ఇక్కడ పేపర్లు అంతా కూడా మెస్సీగా అయిపోయినాయి. అండ్ ఇంకా కొంచెం సెటప్ అయితే చేంజ్ చేయాలనిపించింది, అందుకే ఇప్పుడైతే దీన్ని అంతా తీసేస్తున్నాను. రోడ్ కూడా స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఇలా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఫైనల్గా చాలా మెస్సీగా అనిపించింది అన్నమాట. ఇంకా పోస్ట్పోన్ చేసేది లేదు. నిన్న కూడా మంచిగా బయట టైం స్పెండ్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఈరోజు క్లీన్ చేసేయాలనిపించింది. అండ్ ఇది వచ్చేసి గోంద్ కతీర, హీట్ బాగా రెడ్యూస్ చేస్తుంది అనేసి తెలిసిందన్నమాట, అందుకే తెచ్చిపెట్టుకున్నాను. నేను చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళంట. అండ్ రీసెంట్గా మా అమ్మ కూడా చెప్పింది, అవును మంచిదే తినండి అనేసి. బట్ ఓవర్ నైట్ సోక్ చేసి బెల్లం కలుపుకొని తినొచ్చు, లేదంటే జ్యూసెస్లో యాడ్ చేసుకుని కూడా తాగేయచ్చు. అండ్ చూద్దాం, ఇప్పుడు ఉండే ఎండలకి డెఫినెట్గా ఇలాంటివన్నీ కావాల్సిండేదే. అన్నిటిగా వైప్ చేసిన తర్వాత పేపర్లు అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. సో కిచెన్ ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఈ లీవ్లో వచ్చినప్పటి నుంచి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈ ఆయిల్ కూడా నేను చేసుకునింది అన్నమాట. హెయిర్ ఫాల్, డాండ్రఫ్ బాగా తగ్గిస్తుంది. నాకు ఇంగ్రీడియంట్స్ మళ్ళీ దొరికితే డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంచిది ఆయిల్ కూడా. నాకు హెయిర్ కూడా చాలా సిల్కీ అయింది, డాండ్రఫ్ చాలా వరకు తగ్గిందనమాట. అండ్ నేను ఎక్కువగా యూజ్ చేసేదాన్ని దగ్గరగా అందేనట్లు పెట్టుకుంటాను, చాలా రేర్గా యూజ్ చేసేదాన్ని అయితే వెనకాల పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఈ గార్బేజ్ కవర్లంతా ఈ కార్నర్లో పెట్టేశాను. అండ్ ఇంకా ఈ కింద కూడా క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడు పైనుంచి కింద క్లీన్ చేస్తాను అనమాట. దుమ్ము కింద పడి మళ్ళీ కిందంతా గలీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పైన అన్నాక నెక్స్ట్ స్టెప్ ఇలాగా. అండ్ ఇది ఉడంది, ధూపం పెట్టేదనమాట. బాగా నచ్చింది, తీసుకున్నాను, బట్ స్టిల్ ఇంకా యూజ్ చేయలేదు. చూద్దాం. అండ్ ఈ ఆరెంజ్ మిఠాయిలు తెచ్చుకుని చాలా రోజులు అవుతుంది. మా పిల్లోడు ఒక్కోసారి తింటాడు కానీ చాలా వరకు జంక్ వద్దు అంటాడు. ఈ షార్ట్స్ అవి చూస్తూ ఉంటాను కదా, మా పిల్లోడు నాతో పాటు చూస్తాడు. అందుకే ఇది మురివెన్నే, బ్యాక్ పెయిన్కి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. నేను బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆయిల్ ఇచ్చినారన్నమాట. ఇప్పుడు కూడా పెయిన్ వస్తే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టైప్ ఆఫ్ మిల్లెట్స్, మా ఫ్రెండ్ ఇచ్చింది. దాని చట్నీ ఇలాంటి వాటికంతా కూడా యాడ్ చేస్తూ ఉంటాను.
అండ్ ఎక్కువగా దుమ్ము చెత్త లాంటివి ఏం లేదు కానీ పేపర్లంతా ఇలా కచ్చిపిచ్చాన అయిపోయి అసహ్యంగా తెలుస్తూ ఉన్నింది. ఫైనల్గా ఈరోజైతే పని ఎత్తుకున్నాను కదా, సో మచ్ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ ఎండ వచ్చేసి భలే కొడతా ఉంది, సుర్రని కొడతా ఉంది. అందుకే ఇక్కడ ఫ్లాషీ ఫ్లాషీ లాగా వస్తూ ఉంది, నేనేదో లైట్లు సెటప్ చేసుకున్నట్టు. అండ్ ఇంకా ఈ డబ్బాలు కూడా అంతే, నేను ఎక్కువ యూజ్ చేసేదాన్ని ఫ్రంట్లో పెట్టుకుంటాను, అంటే కాఫీ పౌడరు, చక్కెర, ఉప్పు ఇలాంటివి. అండ్ ఎండుమిర్చి ఇలాంటివన్నీ రేర్గా యూజ్ చేస్తాను కాబట్టి వెనకాల పెడతాను అనమాట. అండ్ కొంచెం స్పేస్ ఇచ్చి పెడితే తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, కింద పడకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. బాయ్ బాయ్.